హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెక్టార్ ఇంటిగ్రల్ థియరం. ఇందులో ఫస్ట్ గాస్ డైవర్జెన్స్ థియరం. ఈ గాస్ డైవర్జెన్స్ థియరం వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో పక్కా వస్తుంది క్వశ్చన్. లెట్ ఎస్ బి అన్ క్లోజ్డ్ సర్ఫేస్ ఎన్క్లోజింగ్ ఏ వాల్యూమ్ వి. ఇఫ్ వెక్టార్ ఎఫ్ ఈజ్ అన్ కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్, దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వెక్టార్ f dot vector r ds equals to volume integration of divergence of vector f into dv. ఇది ఫార్ములా, గాస్ డైవర్జెన్స్ థియరంకి ఫార్ములా ఇది. దీనికి ఫస్ట్ మనం ఒక ప్రాబ్లం చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అవుతుంది ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనేది. యూజ్ డైవర్జెన్స్ థియరం టు ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ x i cap plus y j cap plus z square k cap dot n cap ds, where s is a surface bounded by the x square plus y square is equals z square is a plane where z equals to 4. అంటే మనకి లిమిట్స్ ఏంటి, z equals to 4 ఒకటే ఇచ్చారు క్వశ్చన్లో. అండ్ ఇక్కడ ఏం ఎవాల్యుయేట్ చేయమంటున్నారు, ఇది ఇంటిగ్రేషన్ అంటే ఇది వెక్టార్ ఎఫ్ అన్నట్టు, వేర్ s is a surface bounded by the x square plus y square plus z square equals to z square. ఇది ఒక సర్ఫేస్ మనకి ఇచ్చాడు. ఫస్ట్ గివెన్ వెక్టార్ ఎఫ్ ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ ప్లస్ జెడ్ స్క్వేర్ కే క్యాప్లో ఇది వెక్టార్ ఎఫ్ కదా, కాబట్టి ఆ వెక్టార్ ఎఫ్ని రాసుకున్నాను, ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ ప్లస్ జెడ్ స్క్వేర్ కే క్యాప్. ఇక్కడ మీకు ఎన్ క్యాప్ ఉంది. ఎన్ క్యాప్ అంటే ఏంటి, యూనిట్ నార్మల్ వెక్టార్. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, వెక్టార్ ఎఫ్ క్యాప్ రాసుకున్నాం కదా. రాసుకున్న తర్వాత మన ఫార్ములా ఏంటి, గాస్ డైవర్జెన్స్ థియరం ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వెక్టార్ ఎఫ్ ఇంటూ వెక్టార్ ఆర్ డాట్ ఆర్ డిఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వాల్యూమ్ డైవర్జన్ ఆఫ్ వెక్టార్ ఎఫ్ ఇంటూ డివి డాట్ డివి. ఇది మనం సాల్వ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆ ఫార్ములా రాసుకుందాం. ఫార్ములా రాసుకున్నాక డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్, ఫస్ట్ దీన్ని ఫైండ్ చేద్దాం మనం. కాబట్టి డైవర్జన్ ఆఫ్ వెక్టార్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, డైవర్జన్ అంటే మనం దాన్ని డెల్గా అంటే ఇట్లా రివర్స్ ట్రయాంగిల్గా రిప్రజెంట్ చేస్తాం కదా. ఫస్ట్ దీనికి ఫార్ములా ఏంటి అంటే డైవర్జన్ ఐ క్యాప్ డో బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో బై డో వై ప్లస్ కే క్యాప్ డో బై డో జెడ్. మనకు తెలుసు డైవర్జన్, ఇంతకుముందుకు వీడియోలో నేను ప్రాబ్లం చెప్పాను కాబట్టి ఆ డైవర్జన్ది డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎఫ్. మనకి ఎఫ్ ఏమి ఇచ్చారు, ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ ప్లస్ జెడ్ స్క్వేర్ కే క్యాప్. ఇది రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి డాట్ ప్రోడక్ట్ కాబట్టి ఏంటి, ఇక్కడ ఐ క్యాప్ ఉన్న వాల్యూస్ ఇంటూ చేయాలి. అంటే డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ డో బై డాట్ వై ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, మనకి ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి 1 వస్తుంది. డో బై డో వై ఆఫ్ వై ఏమొస్తుంది, 1 వస్తుంది. డో బై డో జెడ్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ఏమొస్తుంది, 2z వస్తుంది. తర్వాత 1 + 1 అంటే 2 + 2z ఈక్వల్స్ టు 2 ఆఫ్ 1 + z. 2 కామన్ తీసాను ఇక్కడ. ఇప్పుడు నాకు డైవర్జన్ ఆఫ్ ఎఫ్కి వచ్చిన తర్వాత ఏంటి, మనకి ఫస్ట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ వాల్యూమ్ డైవర్జన్ ఆఫ్ ఎఫ్ డివి ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటిగ్రేషన్స్ పెట్టాము. ఎందుకు, వాల్యూమ్ కదా, వాల్యూమ్ అంటే లెంత్ బ్రెడ్త్ హైట్ కదా, కాబట్టి 3 ఇంటిగ్రేషన్. ఇంకా దీనికి ఇంకోలాగా కూడా మనం అంటే గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఏమేమి టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ టర్మ్ అంటే వెక్టార్ ఎఫ్లో ఏమేమి టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ టర్మ్ ఉంది, వై టర్మ్ ఉంది, జెడ్ టర్మ్ ఉంది. కాబట్టి మనం 3 ఇంటిగ్రేషన్ పెట్టి 2 ఆఫ్, ఇప్పుడు ఎందుకు డైవర్జన్ ఆఫ్ వెక్టార్ ఎఫ్ ఏమొచ్చింది మనకి లాస్ట్కి 2 ఆఫ్ 1 + z వచ్చింది కదా, 2 బ్రాకెట్ ఓపెన్ 1 + z dx dy dz అంటే 3 డిఫరెన్షియేషన్. ఫస్ట్ మనం ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఇటు నుంచి ఇటు రావాలి. అంటే ఫస్ట్ dzతో డిఫరెన్షియేషన్, నెక్స్ట్ dy, నెక్స్ట్ dz, అలా డిఫరెన్షియేషన్ చేయాలి. ఫస్ట్ మనకి లిమిట్స్కి వాల్యూస్ రావాలి. కాబట్టి మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనకి క్వశ్చన్లో చూద్దాం, అసలు మనకి ఒక్క లిమిట్ అయినా ఇచ్చారా. ఇక్కడ మనకి z = 4 అనే ఒక లిమిట్ ఇచ్చారు మనకి. అండ్ ఒక సర్ఫేస్ ఇచ్చారు, ఏంటి, సర్ఫేస్ బౌండెడ్ బై x² + y² = z square ఇన్ ఏ ప్లేన్ z = 4. దీన్ని బట్టి ఇక్కడ ఫస్ట్ z = 4 కాబట్టి నార్మల్ z = 0 to 4 అని
ఒక లిమిట్ మనం డైరెక్ట్గా మనకి ఇచ్చిన క్వశ్చన్తోని మనం పెట్టుకున్నాం ఏంటి z=0 to 4. నెక్స్ట్ మనకి ఏం రావాలి, ఎక్స్ రావాలి అండ్ వై రావాలి, రెండు రావాలి కదా. ఇప్పుడు మనకి ఫస్ట్ z లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం, నెక్స్ట్ x లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలంటే x లిమిట్ రావాలంటే మనకి ఒక సర్ఫేస్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, x² + y² = z² కదా, అదే సబ్స్టిట్యూట్ చేసా. ఇందులో ఫస్ట్ మనకి z=4 అనే క్వశ్చన్లో ఇచ్చారు కదా, కాబట్టి z=4 అంటే 4² అంటే 16 వచ్చింది. ఇప్పుడు దీనిలో నుంచి నేను y లిమిట్ ఫైండ్ చేస్తా, అంటే y² = 16 - x². అంటే ఇక్కడ మనం మన ఇష్టం, ఇప్పుడు x లిమిట్ కూడా ఫైండ్ చేసుకోవచ్చు, కానీ నేను z, y, x అట్లా చేద్దామని ఇప్పుడు y లిమిట్ చేస్తున్నా. y² = 16 - x². y ఈ స్క్వేర్ ఇటు సైడ్ పోతే రూట్, కాబట్టి √16 - x². అంటే y లిమిట్స్ ఏమొచ్చింది నాకు 0 to 6 √16 - x². నెక్స్ట్ ఇప్పుడు నాకు ఏంటి z లిమిట్ వచ్చింది, y లిమిట్ వచ్చింది, నెక్స్ట్ x లిమిట్ ఫైండ్ చేయాలి. x లిమిట్ అంటే ఇప్పుడు మనకి x² + y² = 16 ఉంది. ఇందులో ఇప్పుడు y = 0 to 6 √16 - x² అనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ అంటే y లిమిట్ 0 కావచ్చు, y లిమిట్ √16 - x², కాబట్టి y = 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటా. 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే x² = 16 వస్తుంది, అంటే x = నాకు ఏమొస్తుంది 4 వస్తుంది. కాబట్టి లిమిట్ ఏమొస్తుంది నాకు x = 0 to 4. ఫస్ట్ లిమిట్ 0 పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ, 0 to 4. ఇప్పుడు నాకు x లిమిట్ వచ్చింది, y లిమిట్ వచ్చింది, z లిమిట్ వచ్చింది. ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. =2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు తీసుకొచ్చాను. 3 ఇంటిగ్రేషన్, ఫస్ట్ ఇంటిగ్రేషన్ x లిమిట్స్ అంటే 0 to 4, నెక్స్ట్ y లిమిట్ కాబట్టి 0 to √16 - x², నెక్స్ట్ z లిమిట్ కాబట్టి 0 to 4, 1 + z dx dy dz. ఇలా ఇంటిగ్రేషన్ నేను చేస్తా, అంటే డిఫరెంట్ ఇంటిగ్రేషన్ అనేది. ఫస్ట్ dzది ఇంటిగ్రేషన్, ఎందుకంటే ఇక్కడ చూడండి టర్మ్స్ ఏంటి 1 కాన్స్టెంట్ ప్లస్ z అనేది అంటే zతో డిఫరెంట్ ఇంటిగ్రేషన్ ఫస్ట్ చేయొచ్చు కదా, ఇక్కడ z టర్మ్ ఉంది కాబట్టి ఫస్ట్ zతో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను నేను. చేసినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + z ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 into dz ఏమవుతుంది నాకు z ప్లస్, అంటే చూడండి మిగతా ఇంటిగ్రేషన్ అన్నీ తీసేస్తాను నేను, ఓన్లీ ఇదే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 into dz ప్లస్ ఇంటిగ్రేషన్ z into dz. అంటే ఇంటిగ్రేషన్ 1 into dz ఏమొస్తుంది నాకు z ప్లస్ ఇంటిగ్రేషన్ z into dz ఏమవుతుంది z²/2 బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ లిమిట్స్ ఏంటి 0 to 4 కదా నాకు z, 0 to 4 dx dy. ఇప్పుడు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 4 + 4² అంటే 16/2 - 0 into dx dy. ఈ సాల్వ్ చేస్తే నాకు 12 వచ్చింది. ఇప్పుడు 12 అనేది కూడా కాన్స్టెంట్ కాబట్టి 12 ముందు తీసుకొచ్చిన, 12 2 = 24 ఇంటిగ్రేషన్ 0 to 4 ఇంటిగ్రేషన్ 0 to √16 - x² dx dy. అంటే నాకు ఏ టర్మ్ లేదు అంటే 1 అన్నట్టు. ఇప్పుడు నేను dyతో చేయొచ్చు, dxతో కూడా చేయొచ్చు. ఫస్ట్ నేను dyతో చేస్తా. dyతో చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు dxతో చేసామనుకోండి, ఇక్కడ మనకి ఏంటి xతో చేసామనుకోండి 0 to 4 వస్తుంది, నెక్స్ట్ yతో డిఫరెన్షియేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం dyతో చేద్దాం. dyతో ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 into dy ఏమవుతుంది మనకి y, కాబట్టి y లిమిట్స్ ఏంటి, ఇది y లిమిట్స్ కాబట్టి y లిమిట్స్ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 √16 - x² into dx = 24 ఇంటిగ్రేషన్ 0 to 4 అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి √16 - x², లోవర్ లిమిట్ అప్లై చేస్తే 0 కాబట్టి అప్లై చేయలేదు. ఇక్కడ ఎందుకు ఫస్ట్ y తీసుకున్నాం తర్వాత z తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనకి లిమిట్లో చూడండి x టర్మ్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ dyతో చేసామనుకోండి, తర్వాత మనం అందులో అంటే మనకు పక్కా ఇప్పుడు చూడండి x వాల్యూ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మన ఇంటిగ్రేషన్ xతోనే చేస్తాం కాబట్టి ఈజీగా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఫస్ట్ dyతో ఇంటిగ్రేషన్ చేశాను. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం కదా, నెక్స్ట్ ఇప్పుడు =24 ఇంటిగ్రేషన్ 0 to 4 √16 - x² dx.
ఇప్పుడు ఇది ఎక్స్తో ఇంటిగ్రేషన్ కదా, లాస్ట్కి డిఎక్స్ వచ్చిందంటే ఎక్స్తో ఇంటిగ్రేషన్. కాబట్టి ఫస్ట్ ఫార్ములా చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ a² - x² ఫార్ములా ఏంటి, a/2 + x² / 2 sin ఇన్వర్స్ ఆఫ్ x/a + c. కాబట్టి ఫస్ట్ 24 కాన్స్టెంట్ ముందునే పెట్టాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 4 a² - x² ఫార్ములా ఏంటి, a అంటే 4/2 ప్లస్ x అంటే 6 x²/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్లో నాకు ఏముంది, ఇది a² అంటే ఇక్కడ a² అన్నట్టు, అంటే a² = 16 అన్నప్పుడు a = ఏంటి 4 కదా, 4 లిమిట్ 0 to 4. ఇప్పుడు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేస్తాను. కాన్స్టెంట్ ప్లస్ సి పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది. ఇప్పుడు అప్పర్ లిమిట్ అప్లై చేస్తాను అంటే 4/2 ప్లస్ ఎక్స్ ప్లస్లో కదా అప్లై చేసేది, ఇక్కడ 4² అంటే 16/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/4 అంటే 1 మైనస్ లోవర్ లిమిట్ 4/2 అంటే లోవర్ లిమిట్ అప్లై చేసిన మైనస్ కదా, -4/2 మైనస్ 0 అంటే ఏ టర్మ్ అయినా 0 కాబట్టి 0 ప్లస్ 4/2 -4/2 క్యాన్సిల్ అయింది అంటే ఏమొస్తుంది 24 × 16/2 ఇక్కడ చూడండి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ అంటే ఇక్కడ సైన్ ఇన్వర్స్ అంటే సైన్ క్యాన్సిల్ కావాలి కాబట్టి సైన్ ఎప్పుడు 1 అవుతుంది, సైన్ 91 కదా, కాబట్టి ఇది క్యాన్సిల్ అండి. 90 అంటే మనం ఎట్లా రాసుకుంటాం π/2 కదా, కాబట్టి π/2 24 × 16/2 ఇంటూ 24 × 16/2 ఇంటూ π/2 అంటే π/2. 2 9s 18, 2 6 12 అంటే 96 π అనేది ఆన్సర్. Subscribe my channel. Thank you for watching this video.